సంక్రాంతికి స్వగ్రామాలకు వెళ్లిన వారంతా తిరుగుముఖం పట్టారు. తెలంగాణ ఆర్టీసీ బస్సులు సైతం సాధారణ ఛార్జీలతో బస్సులు నడుపుతున్నాయి. దీంతో తెలంగాణ బస్సులు కూడా ప్రయాణికులతో నిండిపోతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. దీని ఎఫెక్ట్ టీఎస్ఆర్టీసీ మీద కూడా ఏపీలో పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటిదాకా 1.5 అంటే 1.5 ఛార్జీకి నడిపించాలని పైనుంచి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఎప్పుడైతే ఏపీఎస్ఆర్టీసీ వాటితో పాటు ఇప్పటికి ఫుల్ అవ్వకుండా ఖాళీగా బస్సులు వెళ్ళకూడదు అని చెప్పి రేట్లు జనరల్కి తీసుకొచ్చారని తెలుస్తుంది. అయితే ఇక్కడ వీళ్ళందరూ ఎవరైతే టీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి కండక్టర్లు కానీ డ్రైవర్లు కానీ ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా బస్సులు ఏమో ఫుల్ అవ్వట్లేదు, ఎలా ఎందుకని నార్మల్ ఫేర్కి వచ్చారు? ఇక్కడ ట్రాఫిక్ లేదండి, ట్రాఫిక్ ఉండడం లేదు ఎక్కువ. అందుకని 4 వర్షాల మీద వెళ్ళమని ఆర్ఎం గారు ఫోన్ చేశారు. సార్ సి గారు ఫోన్ చేశారు ఆర్ఎం గారికి. ఆయన చెప్పారు నార్మల్ ఫేర్ మీద పంపించండి అని చెప్పేశారు. నార్మల్ ఫేర్ మీద వెళ్ళిపోమని చెప్పేసి చెప్తున్నారు. సార్ ఎందుకని అంటే ఇప్పుడు సడన్గా ఒకసారి ఇలాంటి మార్పు అంటే ఇప్పుడు జనాలు లేరు సార్. నిన్నటి నుంచి వచ్చి ఇక్కడ ఆగాం కదా, మాకు ఇట్లా ఇబ్బంది అవుతుందని చెప్పేసి సార్ రిక్స్ తీసుకొని ఫోన్ చేసి సార్తో ఆర్ఎం సార్తో మాట్లాడి నార్మల్ ఫేర్ మీద వెళ్ళమని చెప్పేశారు సార్. నార్మల్ ఫేర్ మీదనే వెళ్తాం. టీఎస్ఆర్టీసీ కూడా నార్మల్ ఫేర్లో వెళ్ళాలని ప్లాన్ చేస్తుంది. సార్ ఇప్పుడైనా ఫుల్ అవుతాయా బస్సులు? ఖచ్చితంగా అయితే సార్ ఫుల్ అవుతాయండి. ఫుల్ ఇప్పటికే మాకు 3 బళ్ళు వెళ్ళిపోయినాయి, ఇంకో 2 బళ్ళు ఉన్నాయి లైన్లో ఉన్నాయండి. మామూలుగా 375 రూపాయలు సూపర్ లగ్జరీ ఫేరు ఏపీఎస్ఆర్టీసీ. మీది ఎంత మామూలు ఫేరు? మాది 520 సార్ మాది నార్మల్ ఫేరు. ఇది 430 ఎక్స్ప్రెస్. మరి అక్కడ కూడా డిఫరెన్స్ ఉంది కదా, అయినా కూడా వెళ్ళిపోతాయి? వెళ్ళిపోతున్నాయి సార్, అయినా వెళ్ళిపోతున్నాయి జనాలు బస్సులో వెళ్ళిపోతున్నాయి. అది టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఎక్కితే కనుక టీఎస్ఆర్టీసీ బస్సులు కూడా ఇక సాధారణ ఛార్జీలకే అని చెప్పేసి తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకసారి ఏపీఎస్ఆర్టీసీ సాధారణ ఛార్జీలు చూస్తే కనుక 375-400 రూపాయలకే వాళ్ళు ఒక బస్సును పెడుతున్నారు ఏపీఎస్ఆర్టీసీలో. అయితే ఇప్పుడు టీఎస్ఆర్టీసీ కూడా ఒక్కసారిగా సాధారణ ఛార్జీలకు వెళ్ళేటప్పటికీ పరిస్థితి అయితే మరి వాళ్ళకు కూడా అనుకూలంగా తయారవుతుందా అంటే ఇప్పటికే మనం చూడొచ్చు పక్కన బస్సులో కనుక ఒకసారి చెక్ చేస్తే ఇప్పటిదాకా ఖాళీగా ఉంది బస్సు. కంప్లీట్ ఖాళీగా ఉన్న బస్సు పూర్తి స్థాయిలో ఖాళీగా ఉన్న బస్సు ఇప్పుడు ఫుల్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకసారి మనం బస్సులో ఎక్కి చూద్దాం, ఒకసారి వీళ్ళతో ప్రయాణికులను అడిగే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, ఇప్పుడు నార్మల్ ఫేరు వెళ్ళిపోతున్నాం అంటున్నారు, ఇప్పుడు దాకా 1.5 1.5 ఛార్జీ, ఇప్పుడు నార్మల్ ఫేరు ఎలా ఉంది? పర్లేదు స్వామి, సర్వీస్ బాగానే ఉంది. బస్సులు మంచిగా ఏర్పాటు ఉంది. పండగ మంచిగా ఫ్రీగానే ఆర్టీసీ వాళ్ళు మంచిగానే ఎక్కువ బస్సులు ఏర్పాటు చేశారు. ఇబ్బంది అనేది బాగానే ఉంది సార్. సో అమ్మ చెప్పండి, ఇప్పుడు దాకానేమో 1.5 ఛార్జీ, ఇప్పుడే మార్చారు మామూలు జనరల్ ఛార్జీకి. ఎలా ఉంటుంది మరి అలా మారిస్తే? జనరల్ ఛార్జ్ అని మాకేం తెలీదు. పండగ వచ్చాము వెళ్ళిపోతున్నారు.